హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల లైఫ్ సర్టిఫికేట్ గురించి ముఖ్యమైన సమాచారం అందింది. సో, పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రిటైర్డ్ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ తమ నెలవారీ పెన్షన్‌ను నిరంతరాయంగా అందాలి అని అంటే అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క అంశం ఏమిటంటే వార్షిక జీవన ప్రమాణ పత్రం లేదా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడము. సో, ప్రతి ఏటా ఒక నిర్ణీత సమయంలో పెన్షనర్లు తాము జీవించి ఉన్నామని నిరూపించుకోవడానికి ఈ ధృవీకరణ పత్రాన్ని ప్రభుత్వం నిర్దేశించిన పద్ధతుల్లో అందజేయాల్సి ఉంటుంది. సో, దీన్నే మనం సామాన్య భాషలో మాస్టరింగ్ అని కూడా పిలుస్తుంటాము. అయితే ఈ ప్రక్రియకు సంబంధించి ప్రస్తుతం ఒక అత్యంత ముఖ్యమైన మరియు పెన్షనర్లందరూ తప్పక తెలుసుకోవాల్సిన తాజా సమాచారం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి అంటే జనవరి 1వ తేదీ నుంచి నేటి వరకు ఎవరైతే పెన్షనర్స్ తమ లైఫ్ సర్టిఫికేట్‌ని ఆన్‌లైన్ ద్వారా లేదా బయోమెట్రిక్ పద్ధతిలో అప్డేట్ చేశారో వారి దరఖాస్తులను సంబంధిత ఎస్‌టిఓ, సబ్ ట్రెజరీ అధికారులు నిశితంగా పరిశీలించి అధికారికంగా ఆమోదించడం, ఈ ప్రక్రియ అనేది దాదాపుగా పూర్తి చేశారు. ఇది పెన్షనర్లకు పెద్ద ఊరటనిచ్చే విషయం అయినప్పటికీ మీ సర్టిఫికేట్ నిజంగానే ఆమోదం పొందిందా? లేదా? అనే విషయాన్ని వ్యక్తిగతంగా సరిచూసుకోవడం ఎంతో అవసరము. గతంలో అయితే సబ్ ట్రెజరీ కార్యాలయాల ద్వారా ఎప్పటికప్పుడు ఆమోదించబడిన పెన్షనర్ల పేర్లతో కూడినటువంటి జాబితాను నోటీస్ బోర్డు మీద ప్రదర్శించేవారు. లేదా పీడీఎఫ్ రూపంలో విడుదల చేసేవారు. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక లావాదేవీల కోసం అమలు చేస్తున్నటువంటి సీఎఫ్ఎంఎస్ సిస్టమ్ అనేది ఒక అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ కావడంతో డేటా అంతా డిజిటల్ రూపంలోనే వరుస క్రమంలో ప్రాసెస్ అవుతుంది. దీనివల్ల పాత పద్ధతిలో అందరి పేర్లతో కూడినటువంటి బహిరంగ జాబితాలు బయటికి రావటం లేదు. అంటే మీ పేరు ఆ లిస్ట్‌లో ఉందో లేదో తెలుసుకోవడానికి పాత పద్ధతులు ఇప్పుడు పనిచేయలేవు. ఈ క్రమంలో పెన్షనర్లకు ఎటువంటి ఆందోళన కలగకుండా ఉండటానికి మీరు సబ్మిట్ చేసినటువంటి లైఫ్ సర్టిఫికేట్ ట్రెజరీ అధికారుల చేత ఆమోదించబడిందో అంటే అప్రూవల్ అయిందో లేదో తెలుసుకోవడానికి ప్రభుత్వం జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా ఒక అద్భుతమైన వెసులుబాటును కల్పించింది. సో, దీన్ని మీరు మీ ఇంటి వద్ద నుండే మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా చాలా సులభంగా చెక్ చేసుకోవచ్చు. మరి దీనికోసం మీరు మొదటగా జీవన్ ప్రమాణ్ అధికారిక వెబ్‌సైట్ లింక్‌ను ఓపెన్ చేయాలి. వెబ్‌సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించిన సమయంలో మీ మొబైల్‌కి వచ్చినటువంటి 10 అంకెల జీవన్ ప్రమాణ్ ఐడీని అక్కడ ఉన్నటువంటి బాక్స్‌లో జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. ఐడీ ఎంటర్ చేసిన తర్వాత కింద కనిపిస్తున్న క్యాప్చా కోడ్‌ను కూడా సరిగ్గా టైప్ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి. పెన్షనర్ల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా ఉండటానికి ప్రభుత్వం ఇక్కడ ఒక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసింది. సో, మీరు సబ్మిట్ బటన్ నొక్కగానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసిన వెంటనే మీ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతుంది. ఆ సర్టిఫికేట్ స్క్రీన్‌ను మీరు నెమ్మదిగా క్రిందికి స్క్రోల్ చూసినట్లయితే పేజీ చివరన నోట్ అనే విభాగం కనిపిస్తుంది. అక్కడ అత్యంత స్పష్టంగా యువర్ లైఫ్ సర్టిఫికేట్ హాస్ బీన్ సక్సెస్‌ఫుల్లీ యాక్సెప్టెడ్ బై సో అండ్ సో సబ్ ట్రెజరీ ఆఫీస్ అనైతే లేదా యాక్సెప్టెడ్ బై ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అనే ఒక సందేశం అనేది డిస్‌ప్లే అవుతుంది. ఒకవేళ మీకు గనక ఈ విధంగా కనిపిస్తే మీ లైఫ్ సర్టిఫికేట్ అనే ప్రక్రియ విజయవంతంగా ముగిసింది అని. సో, మీ పెన్షన్‌కి ఎటువంటి డోకా లేదు. మీరు నిశ్చితంగా ఉండవచ్చు. ఇక్కడ మరొక ముఖ్యమైన గమనిక ఏమిటంటే చాలామంది పెన్షనర్స్ ఒకేసారి బయోమెట్రిక్ పడలేదని జెప్పేసి అనుమానంతో ఒకటికి 2 సార్లు ఒకటి కంటే ఎక్కువ సార్లు వివిధ కేంద్రాల్లో లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఉంటారు. అటువంటప్పుడు సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుందంటే, మీరు మొదటిసారిగా ఏ ఐడీతో అయితే సర్టిఫికేట్ ఇచ్చారో దానినే అధికారులు ప్రాధాన్యత ఇచ్చి ఆమోదిస్తారు. అందువల్ల మీరు ఒకసారి కంటే ఎక్కువ సార్లు ప్రయత్నించి ఉంటే మొదటి ఐడీకి యాక్సెప్టెడ్ అని వస్తుంది. కానీ ఆ తర్వాత చేసిన ప్రయత్నాలకు సంబంధించి ఐడీలను చెక్ చేసినప్పుడు యువర్ లైఫ్ సర్టిఫికేట్ రిజెక్టెడ్ బై ఎస్‌టిఓ అని అయితే చూపిస్తుంది. దీన్ని చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ క్రింది కారణం రీజన్ దగ్గర ఆల్రెడీ యాక్సెప్టెడ్ బై దిస్ పీరియడ్ అనైతే ఉంటుంది. అంటే ఈ సంవత్సరానికి మీ ధృవీకరణ పత్రం ఇప్పటికే ధృవీకరణ అయిపోయింది. కాబట్టి దాన్ని రెండోసారి తిరస్కరించామని అర్థము.
కాబట్టి పెన్షనర్ మిత్రులారా, మీకు నచ్చిన జీవన్ ప్రమాణ్ ఐడీతో ఒకసారి వెబ్‌సైట్‌లో చెక్ చేసుకొని, మీ పెన్షన్ భద్రతను నిర్ధారించుకోండి. ఈ సమాచారాన్ని పెన్షనర్లకు కూడా తెలియచేయండి తోటి పెన్షనర్ మిత్రులతో. ఎందుకంటే ఫిబ్రవరి నెలాఖరులోపు ఈ ధృవీకరణ పూర్తి కాకపోతే మార్చి నెల నుంచి పెన్షన్ ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే ఈ చిన్న పనిని పూర్తి చేసి నిశితంగా అయితే ఉండండి. ఎంతో కష్టపడి సంపాదించుకున్న మీ పెన్షన్ ప్రయోజనాలు సకాలంలో అందటం మీ హక్కు. ఆ హక్కును కాపాడుకోవడానికి ఈ చిన్న తనిఖీ ఎంతో అవసరం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.